గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ సాటర్డే. నాకు తెలుసు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి సాటర్డే అయిపోతుంది, కానీ బాగుంటుంది కదా సాటర్డే సండే. నాకైతే చాలా నచ్చుతాయి. సాటర్డే సండే రాగానే ఏదో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంతకుముందు జాబ్ చేసేటప్పుడు సాటర్డే రాగానే హ్యాపీగా రిలాక్స్ అయ్యి అలా ఉండేది కదా, ఇంకా ఆ ఫీలింగ్ అలానే ఉంది. సో సాటర్డే రాగానే ఒక మంచి లైక్ ఏమంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని లేదా హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలని ఇలా ఉంటుంది అనమాట. సో అది మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయింది. మార్నింగ్ పనులన్నీ అయిపోయి ఇప్పుడు టైం ఏమో 11 అవుతుంది. ఇప్పుడే ఫ్రీ అయ్యాను. సరే ఇప్పుడే వ్లాగ్ని కూడా స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో ఏమో సెకండ్ వీడియో అనమాట గివ్ అవేలో. మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్లో ఒక గివ్ అవే స్టార్ట్ అయ్యింది. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి చూడండి గివ్ అవే వీడియో. ఈసారి గివ్ అవే చాలా బాగుంటుంది. అంటే ఇంతకు ముందు లాగా కాకుండా ఈసారి మీ గిఫ్ట్స్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు 1000 రూపీస్ వాల్యూ చేసే గిఫ్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ కాజల్, లైనర్, కాంపాక్ట్, బీబీ క్రీమ్, సీసీ క్రీమ్, అలానే లిప్స్టిక్, ఇంకేం మర్చిపోయాను, బాడీ లోషన్. సో ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ రెగ్యులర్గా యూస్ చేసేవే. చాలా బాగా నచ్చుతుంది, మీకు నచ్చింది చాలా వరకు. సో అది. అండ్ ఇంకొక విషయం షేర్ చేయాలనుకున్నాను. ఈ నెయిల్ పెయింట్ చాలా బాగుంది. అంటే నేను మన ఛానల్లో చూసే ఉంటారు మీరు, ఎప్పుడు నా వీడియోస్లో నెయిల్ పెయింట్స్ని వేసుకోలేదు, నెయిల్ పాలిష్ని. నాకు బేసికల్గా ఏమంటారు, నెయిల్స్ పెంచుకోవడం, వాటిని మెయింటైన్ చేయడం, పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోవడం, ఇవన్నీ ఏంటో చిన్నప్పటి నుంచి అంత ట్రై చేసినా కూడా రాలేదు. సో అందుకే వదిలేశాను. కానీ ఈ మధ్య మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది నెయిల్ పాలిష్ మీద. నిన్నేమో కబోర్డ్ చదువుతుంటే ఈ నెయిల్ పాలిష్ని చూశాను అనమాట. బాగుంది చాలా. నేను ఎందుకు పెట్టుకోనో చెప్పిన, నెయిల్ పాలిష్ నాకు ఇక్కడ బ్లాక్గా ఉంటుంది, చూసారు కదా, బ్లాక్గా ఉంటుంది. అదేదో విటమిన్ డి ఫాల్ట్ ఆర్ డాడీకి కూడా ఇలానే ఉంటుంది, సేమ్ అదే నాకు వచ్చింది. అక్కడ బ్లాక్గా ఉండడం వల్ల ఏ నెయిల్ పాలిష్ పెట్టుకున్నా అంత బాగా కనిపించేది కాదు, అందుకే పెట్టుకునేదాన్ని కాదు. కానీ ఇదేంటో చూడగానే పెట్టుకోవాలనిపించింది. నేను కబోర్డ్ సర్దాను. అంటే చాలా రోజులు అయింది సర్ది, మళ్ళీ నిన్న ఏదో చూస్తుంటే అలా ఇది నచ్చింది. ఇదేంటంటే పర్పుల్ నుంచి నెయిల్ పాలిష్ అనమాట. బాగుంది చాలా. పర్పుల్ గ్లిటర్ నెయిల్ పాలిష్. సో దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి, లైక్ గోల్డ్, అలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ఇది నచ్చింది. నాకు ఇంకా బాగా పెట్టుకోవడం రాలేదు, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా కబోర్డ్ సర్దుకున్నాను, అంటే లాంగ్ బ్యాకే సర్దానులేండి, ఇంకా అది పాడైపోయింది కూడా. అదేంటంటే ఇవన్నీ ఎన్నిసార్లు సర్దినా అలా సర్దాల్సి వస్తూనే ఉంటుంది. జస్ట్ ఉన్న ఆర్గనైజర్స్తోనే పెట్టుకున్నాను. అంటే ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉన్నాయి కదా, సో వాటిని కట్ చేసి దేనికదే సెపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇవి కొన్ని బాడీ లోషన్స్, సన్ స్క్రీన్స్, అలానే ఇవన్నీ కొంచెం బీబీ క్రీమ్స్, కాంపాక్ట్లు అలాంటివి అనమాట. అండ్ కిందేమో లిప్స్టిక్స్, ఇక్కడ లైనర్స్, కాజల్స్, ఇక్కడేమో ఏమంటారు ఐ షాడోస్, నెయిల్ పాలిష్, అన్నీ దేనికదే సెపరేట్గా పెట్టుకున్నాను. ఇంకా ఆర్గనైజ్డ్గా సర్దుకోవాలి. నాకు ఇక్కడ ఒక కబోర్డ్లోనే ఇలా పెట్టుకున్నాను అనమాట, అంతే. సో అది. ఇంక ఇప్పుడు వంట చేయాలి. వంటలోకి సోయాబీన్స్ నానబెట్టాను నైట్, వాటిని కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో అడిగారు అనమాట మొన్న సోయాబీన్స్ ఎలా చేయాలి అనేది. అండ్ సోయాబీన్స్ కూడా చాలా హెల్దీ, చాలా బాగుంటుంది, హై ప్రోటీన్ ఫుడ్ అండ్ చాలా మంచిది కూడా. సో చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. దాంతోపాటు ఒక స్వీట్, పెద్ద స్వీట్ ఏం కాదు, కొబ్బరికాయలు ఉన్నాయి, వాటితో కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నా, అది. సో చాలో.
పప్పిందా? ఈ మధ్య ఆరుష్ ఇలానే చక్కగా ఆడుకుంటున్నాడు. అంటే నేను వంట చేసుకున్నప్పుడు కింద వాటితో డబ్బాలతో చక్కగా అలా ఆడుకుంటున్నాడు. అండ్ అలా ఆడుకుంటున్నప్పుడు నాకు అనిపించింది బిల్డింగ్ బ్లాక్స్ కొనాలి అని అనుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడో కొందాం అనుకున్నాను బిల్డింగ్ బ్లాక్స్, కానీ చాలా బొమ్మలు ఉన్నాయి ఆరుష్కి, ఇప్పటికే వాటితో ఆడట్లేదు. సో ఇంకా ఇల్లంతా నింపేయడం ఇష్టం లేక కొనలేదు. సో కొనాలి, ఇప్పుడైతే ఆడుతున్నాడు కదా. అండ్ నేను కొబ్బరి ఉండలు చేస్తున్నా అని చెప్పాను కదా, యాక్చువల్గా ఈ రెసిపీ చూపించట్లేదు ఎందుకంటే అంత బాగా ఏం రాలేదు. అంటే మనకి షాప్లో లాగా బయట షాప్స్లో కొంటాం కదా, గట్టిగా వస్తాయి కొబ్బరి ఉండలు. సో అలా రాలేదన్నమాట, మెత్త మెత్తగానే ఉన్నాయి. మేబీ నేను ఎక్కడ రాంగ్ చేశానో తెలీదు. నేను ఎలా చేశానో చెప్తాను, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. జస్ట్ బెల్లంని కరిగించి అందులో కొబ్బరి వేసి రెండు కలిపి అలా సిమ్లోనే పెట్టుకొని బాగా దగ్గర పడేదాకా బెల్లం ఈ కొబ్బరి బాగా వేగి దగ్గర పడే వరకు ఉంచాను. అండ్ ఇంకా లాస్ట్ స్టేజ్లో దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి అక్కర్లేదు, నేను కొంచెం వేసాను అంతే. అండ్ ఉండలు చేసేటప్పటికి అవి మెత్తగానే వచ్చాయి, గట్టిగా రాలేదు. సో అది. అండ్ నెక్స్ట్ సోయాబీన్స్ కర్రీ కోసం సోయాబీన్స్ని నానబెట్టుకున్నాను. అండ్ నానబెట్టిన వాడిని వాటర్ అంతా తీసేసి ఒకసారి కుక్కర్లో పెట్టుకుంటున్నాను. కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది, చాలా మెత్తగానే అయిపోతాయి 2 విజిల్స్కి. అండ్ నెక్స్ట్ నేను ఆనియన్స్ తీసుకున్నాను. సో మీ కర్రీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 తీసుకున్నాను. అండ్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, ఆ 2 కలిపి పేస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఆనియన్ పేస్ట్ రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈలోపు నా సోయాబీన్స్ అనేవి ఏమంటారు కుక్ అయిపోయాయి. సో నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం జీరా వేసుకున్నాను. సో జీరా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఒక పక్క ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుంది కదా, ఈలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది కొంచెం వేసుకున్నాను. మళ్ళీ అది ఫ్రై అయ్యేలోపు ఒక 2 to 3 టమాటోస్ తీసుకొని, ఎంతైతే ఆనియన్స్ తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ టమాటోస్ తీసుకొని అది కూడా పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు 2 కలిపి మొత్తం ఫ్రై అవ్వాలి. సో వన్స్ మనకి ఫ్రై అయిపోయింది, టమాటోస్ కొంచెం మగ్గాయి, కొంచెం వేగాయి అనిపించిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం మసాలా పౌడర్. సో ఇక్కడ మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, వేసుకోవట్లేదు. అండ్ మసాలా పౌడర్ బదులుగా మీరు కావాలనుకుంటే పావుబాజీ మసాలా ఉంటుంది కదా, బయట షాప్స్లో దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది పావుబాజీ మసాలా ద్వారా. అండ్ ఆల్రెడీ మనకి బాయిల్ అయిన సోయాబీన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసి కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం సోయాబీన్స్తో వాటర్తో పాటు మొత్తం యాడ్ చేసేసాను నేను. ఇప్పుడు మొత్తం అంతా కుక్ అవ్వాలి, అంటే ఈ టమాటో ఆనియన్ గ్రేవీ అంతా సోయాబీన్స్లోకి వెళ్ళాలి. వన్స్ మీకు వెళ్ళింది, కుక్ అయిపోయింది మొత్తం, ఈ టేస్ట్ అంతా సోయాబీన్స్లోకి వెళ్ళింది అని అర్థమైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన సోయాబీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ, బాగుంటుంది. రోటీస్లోకి, ఏమైనా రైస్ వెరైటీస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. సో చూసారు కదా సోయాబీన్స్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మధ్య నేను రెసిపీస్ ఏవి షేర్ చేయలేదు కదా, సో ఇది మీకు డెఫినెట్గా నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. నాకు బేసికల్గా ఇవన్నీ బాగా నచ్చుతాయి, అంటే నార్త్ ఫుడ్ బాగా నచ్చుతుంది నాకు. మనకి నార్త్ ఫుడ్లో ఎక్కువగా హై ప్రోటీన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, లైక్ రాజ్మా కర్రీ కానీ సోయాబీన్స్, ఇవి అన్నీ ఎక్కువగా హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు. అండ్ నాకు కూడా అలా తీసుకోవడం ఇష్టం, అందుకని ఎక్కువగా ఇవన్నీ వండుతూ ఉంటాను అనమాట. కాబూలి చెన, కొమ్ము చెన, బఠానీ, మనకి సోయాబీన్స్, ఏమంటారు బొబ్బర్లు, అలానే
ఉలవలు ఇలాంటివి ఎక్కువగా అన్నీ కొంటాను. అవన్నీ బాగుంటాయి కూడా, లైక్ మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. మనకి ఈ మధ్య కూరగాయల్లోని ఫ్రూట్స్లోని అసలు ఏ విటమిన్స్ ఉండట్లేదు కదా, అట్లీస్ట్ ఈ రకంగా అయినా మంచి ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు మీకు స్టేక్ వికీ నుంచి కొన్ని న్యూలీ లాంచ్ ప్రొడక్ట్స్ని చూపిస్తాను. ఇదేంటంటే స్టేక్ వికీ హిట్ దట్ మేకప్ బేస్ అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ అసలు యూసేజ్ ఏంటి, ఇది ఎందుకు పనికి వస్తుంది అనేది మెయిన్గా చెప్తాను. జనరల్గా మనం ఏమైనా క్రీమ్స్ కానీ లైక్ బీబీ క్రీమ్స్ లాంటివి ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తాం, మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ కానీ బ్లెమిషెస్ కానీ ఇలాంటివి కవర్ చేసి మన ఫేస్కి ఒక మంచి లుక్ ఇస్తుంది అని చెప్పి యూస్ చేస్తాం కదా. సో ఇది కూడా బేసికల్గా అదే చేస్తుంది, కాకపోతే ఒక న్యాచురల్ కవరేజ్ ఇస్తుంది అనమాట. అంటే మీరు ఫేస్ పైన ఏమీ అప్లై చేసుకోలేనట్టు ఉంటుంది, అంటే ఒక నో మేకప్ లుక్ లాంటిది ఇస్తుంది. జనరల్గా ఒక ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ కానీ మనకి లైట్ కవరేజ్ ఇస్తుంది, ఫౌండేషన్ అయితే ఒక ఫుల్ కవరేజ్ ఇస్తుంది. కానీ ఇది కవరేజ్ ఏమి ఇవ్వదు, కానీ మన ఫేస్ పైన ఉన్న పోర్స్ని హైడ్ చేస్తుంది, మన ఫేస్ పైన ఉన్న బ్లెమిషెస్ని స్పాట్స్ని వీటినే కవర్ చేసి ఫేస్ ఒక మంచి ఫినిష్ ఇస్తుంది, మంచి లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ కూడా, అంటే ఇది స్మచ్ రెసిస్టెంట్ అండ్ ఈజీగా పోదంట. సో దానివల్ల మన ఫేస్ పైన మంచిగా ఒక న్యాచురల్ కవరేజ్ కానీ లాంగ్ లాస్టింగ్ లుక్ కానీ ఇస్తుంది. సో ఎవరైతే నో మేకప్ లుక్ లాంటి లుక్ ఇష్టపడతారో వాళ్ళు దీన్ని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇందులో మనకి షేడ్స్ లాంటివి ఏమీ అవైలబుల్ ఉండదు, ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. అందరూ హ్యాపీగా యూస్ చేయొచ్చు. మెయిన్గా ఎవరు యూస్ చేసినా వాళ్ళ స్కిన్ పైన ఉన్న పోర్స్ కానీ స్పాట్స్ కానీ ఇవన్నీ బాగా కవర్ అవుతాయి అనమాట. అండ్ మీరు ఇది కావాలనుకుంటే ఫౌండేషన్ ఆర్ బీబీ క్రీమ్కి ముందు కూడా యూస్ చేయొచ్చు, దానివల్ల మీ ఫేస్ అంటే మీ బేస్ అనేది నీట్గా ఉంటుంది. సో దానిపైన మీరు ఏది అప్లై చేసుకున్నా ఒక మంచి లుక్ ఇస్తుంది. సో ఇది ఫస్ట్ వన్, స్టేక్ వికీ నుంచి హిట్ దట్ మేకప్ బేస్. సో నెక్స్ట్ నేను ఒక 2 ఇల్యూమినేటర్స్ని చూపిస్తాను. అసలు ఎందుకు, దీని పర్పస్ ఏంటి అనేది చెప్తాను. ఇందులో ఇంకొక షేడ్ అవైలబుల్ ఉంది, కానీ నా దగ్గర ఓన్లీ 2 షేడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి గోల్డెన్ అండ్ ఇంకోటి పింక్ డివా అనమాట. ఇంకొకటి బ్రాంజ్ షేడ్ కూడా అవైలబుల్లో ఉంది. సో జనరల్గా ఇవి కూడా స్టేక్ వికీ నుంచే. ఈ ఇల్యూమినేటర్స్ ఎందుకు, ఇవి కూడా న్యూలీ లాంచ్ ప్రోడక్ట్ అనమాట. ఈ ఇల్యూమినేటర్స్ ఎందుకు అంటే మనకి కొంతమందికి ఒక డ్యూవీ షైనీ లుక్ నచ్చుతుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మీ ప్లెయిన్ ఫేస్ ఉంటుంది కదా, సో దానిపైన నార్మల్గా కొంచెం తీసుకొని ఇది పింక్ కలర్లో ఉంటుంది, సో మనకి పింకిష్ గ్లో ఇస్తుంది అనమాట. సో ఇది తీసుకొని ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తీసుకొని మీ ఫేస్ పైన అప్లై చేసుకొని ఆ తర్వాత ఏదో ఒక బీబీ క్రీమ్ కానీ ఫౌండేషన్ కానీ రాసుకోవచ్చు. లేదు మీరు కావాలనుకుంటే మీ ఫౌండేషన్లో కానీ వేటిలో అయినా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మీ ఫేస్కి ఒక మంచి పింకిష్ గ్లో వస్తుంది అండ్ మంచి డ్యూయీ షైనీ లుక్ వస్తుంది, ఎందుకంటే ఇందులో ఒక మనకి షైనీ పార్టికల్స్ ఉన్నాయి. సో మంచి షైనీ లుక్ ఇస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం తీసుకున్నా కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి మీకు అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. జస్ట్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తీసుకొని జస్ట్ మనం నార్మల్గా అప్లై చేసుకోవడమే, ఎలా అయితే మనం ఫౌండేషన్స్ కానీ బేబీ క్రీమ్స్ కానీ అప్లై చేసుకుంటాము. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక షైనీ పింకిష్ గ్లో వస్తుంది, లైక్ పింకిష్ టింట్ వస్తుంది అనమాట మన స్కిన్కి. ఇది ఎవరైతే ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్ ఇష్టపడతారో పార్టీస్కి వాటికి దీన్ని యూస్ చేయొచ్చు. మీ మేకప్ బేస్కి ముందు యూస్ చేయొచ్చు, లేదంటే మేకప్ బేస్లో కూడా మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది అన్ని స్కిన్ టైప్స్కి బాగుంటుంది, లైక్ ఫెయిర్, వీటిష్, డస్కీ అన్ని స్కిన్ టైప్స్కి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇందులోనే గోల్డెన్ కలర్ అనమాట. దీని పర్పస్ కూడా సేమ్ ఇందాకలానే ఉంటుంది, కాకపోతే ఇది గోల్డెన్ షేడ్. అండ్ ఇది ఎవరెవరికి బాగుంటుంది అంటే డస్కీ ఇంకా డార్క్ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఈ పింక్ డివా అయితే ఫెయిర్ స్కిన్కి బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఉంది కదా, ఇది కొంచెం డార్క్ ఇంకా డస్కీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇది మనకి పింకిష్ గ్లో ఉంది, ఇది లైక్ గోల్డెన్ షిమ్మరీ లుక్ ఉందన్నమాట. సో ఇది వీటి పర్పస్. ఇవి ఇల్యూమినేటర్స్. ఇంకొక షేడ్ కూడా ఉంది, అది బ్రాంజ్ షేడ్ అనమాట. అండ్ టోటల్గా ఇవి అన్నీ 3 న్యూ లాంచ్ ప్రొడక్ట్స్. సో మీకు రివ్యూ చెప్దామని చెప్పి వీడియోలో ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇంకెప్పుడైనా నేను ఏదైనా మేకప్ వేసుకునేటప్పుడు అప్లై చేసుకొని ఎలా ఉందో చూపిస్తాను.
సో ఫ్రెండ్స్ అంతే, ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ లింక్స్, గివ్ అవే లింక్స్ పెట్టాను. వాటిని ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.